ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. భాగవత మకరందం ధారావాహిక 5వ భాగం. రచనా సమర్పణ డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి. నిర్వహణ శ్రీ నక్కా సుధాకరరావు. ఈనాటి ధారావాహికలో క్షీరసాగర మథన కథ గురించి తెలుసుకుంటారు. విష్ణు కథలు వింటున్న పరీక్షిత్తు శుకమహర్షిని కూర్మావతార కథ వినిపించవలసిందిగా కోరాడు. మహాభాగవతంలోని ప్రధాన కథలలో క్షీరసాగర మథన కథ ఒకటి. ఇదే కూర్మావతార కథ. దేవదానవులు అమృతం కొరకు పాలకడలు చిలికిన కథ భాగవతంలోని 8వ స్కంధంలో ఉన్నది. దూర్వాసుని శాపంతో ఇంద్రుడు, దేవతలు, దిక్పాలురు అధికారం కోల్పోయారు. దేవతలంతా బ్రహ్మదేవుని వద్దకి మొరపెట్టుకున్నారు. బ్రహ్మ దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువు సన్నిధికి వెళ్ళి ప్రార్థనలు చేశారు. వారి నుతులు విన్న విష్ణువు వారికి అమృతోత్పాదన చేయవలసిందిగా సూచించాడు. అమృతం త్రాగినట్లయితే వృద్ధాప్యం రాదు, మరణం కలగదని చెప్పి, అయితే ఇందుకు దానవుల సహాయం తీసుకోవలసిందని సూచించాడు. సకల ఓషధులను పాలకడలిలో వేసి చిలికినట్లయితే అమృతం లభిస్తుందని, దానికి తాను సహాయపడతానని చెప్పాడు. విష్ణుమూర్తి సూచన మేరకు దేవతలు బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి తమతో కలిసి పాలకడలను చిలుకుటకు రావాల్సిందిగా కోరారు. రాక్షసు తొలుత అంగీకరించలేదు. అయినా బలిచక్రవర్తి సూచనతో తమ అంగీకారం తెలిపారు. దేవదానవులు కలిసి క్షీరసాగర మథనానికి సమాయత్తమైనారు. వారంతా శ్రీహరి చేసిన సూచన ప్రకారం మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. గరుత్మంతుని సహాయంతో దానిని క్షీరసాగరం చెంతకు తీసుకువచ్చారు. ఆ తరువాత సర్పరాజు వాసుకుని ప్రార్థించి కవ్వం తాడుగా చేసుకున్నారు. మంధర పర్వతానికి కవ్వం తాడుగా వాసుకుని చుట్టి దేవతలు వాసుకి తలవైపున, రాక్షసులు తోకవైపున పట్టుకొని పాలకడలను చిలకటం ప్రారంభించారు. దానవులు వెంటనే దేవతలతో తెగవకు దిగారు. మేము తోక పట్టుకోవటం ఏమిటి, మీరు తలవైపు పట్టుకోవటం ఏమిటి అని వాదానికి దిగారు. ఇది మాకు అవమానకరమని వాదించారు. దేవతలు వాసుకు యొక్క తలభాగాన్ని రాక్షసులకిచ్చి తాము తోకవైపు పట్టుకొని మంధరాత్రిని గిరగిరా త్రిప్పుతూ పాలకడను తరత ప్రారంభించారు. కొంతసేపటికి మంధర పర్వతం పాలకడలలో మునిగిపోసాగింది. వారంతా కుయ్యో మొర్రో అంటూ శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. వారి మొర విని శ్రీహరి సవరనై లక్షయోజనములు వెడలుపై కడు కఠోరమునైన కర్పరమును అదనైన బ్రహ్మాండమైన ఆహారించు ఘనతరంబగు ముఖ గౌహరంబు సకల చరాచర జంతురాసుల నెల్ల మృంగిలోగొనునట్టి మేటి కడుపు వేర విశ్వంబుపైబడ్డ ఆగిన కదలని ఎట్టి కాళ్ళు వెలికి లోనికి తనుదించు విపుల తుండము అంబుజంబుల పోలిన అక్షియుగము సుందరంబుగ విష్ణుండు సురలతోడి కూర్మిచెలువంద ఒక మహాకూర్మమయ్యే. శ్రీహరి ఒక మహాకూర్మంగా అవతరించాడు. ఆ తాబేటి వీపు చిప్ప 1,00,000 యోజనాల వెడల్పు కలిగి కఠోరమైంది. దాని నోరు సకల బ్రహ్మాండాలను మింగగలిగేటంత పెద్ద నోరు, సకల చరాచర జంతువులను మింగగలిగే పెద్ద కడుపు, ప్రపంచం మీద మరొక ప్రపంచం పడినా చెలించని కాళ్ళు, లోపలికి వెలుపలికి వచ్చి వెళ్లే పెద్ద ముక్కు, తామర పూలను పోలిన పెద్ద పెద్ద కళ్ళు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు శ్రీకూర్మంగా అవతరించి సాగరం అడుగుకు చేరి మందర పర్వతాన్ని తన మూపుపై మోయసాగాడు. దేవదానవులు క్షీరసాగరాన్ని చిలకటం మళ్లీ ప్రారంభించారు. బ్రహ్మాండమంతా బద్దలయ్యే తప్పుడుతో క్షీరసాగర మథనం కొనసాగుతున్నది. వేగంగా బరబర చరచర చప్పుడుతో మంథర పర్వతం తిరుగుతున్నది. అప్పుడు ఆ పాలకడల నుండి హాలాహలం జనించింది. కల్లోల జలధి నుండి జనించిన గరళాన్ని చూచి సురలు అసురులు ప్రాణభీతితో పరుగులు తీశారు. పెద్ద కోలాహలమైంది. అందరూ పరుగు పరుగున పోయి హరునితో మొరపెట్టుకున్నారు. భూతాత్మభూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవ బంధమోక్షములకు ప్రభుడవీవ ఆర్తశరణ్యుడవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు సకల సృష్టి స్థితి సంహారకర్తవై
బ్రహ్మ విష్ణు శివాఖ్య బరగు దీవు పరమమగు గుహ్యమైన బ్రహ్మంబు నీవు సత్ అసత్ నీవు శక్తిమయుడవీవు శబ్దయోనివీవ జగదాంతరాత్మవు నీవ ప్రాణము అరయ నిఖిలమునకు. ఓ ప్రభు, నీవే జీవాత్మవు, నీవే జీవేశుడవు, నీవే సకల ప్రాణికోటివి, నీవే మహాదేవుడవు, దేవవంద్యుడవు, ఈ లోకాలకన్నిటికీ నీవే ప్రభువు. జీవుల బంధాలకు బంధ విమోచనానికి నీవే కారకుడవు. నీవు ఆర్తశరణ్యుడవు. మహాదేవుడవైన నిన్ను గోరి బుద్ధకుశలులు ప్రార్థిస్తారు. నీవు సకల సృష్టి స్థితి సంహారకర్తవు. నీవు బ్రహ్మ విష్ణు శివ నామాలతో వెలుగొందుతావు. నీవే పరమరహస్యమైన బ్రహ్మస్వరూపానివి. సత్తు నీవే, అసత్తు నీవే, సకల శక్తిమయుడవు నీవే, శబ్దబ్రహ్మానివి నీవే, ఈ జగత్తులకు అంతరాత్మవు నీవే, నిఖిల లోకాలకు నీవే ప్రాణానివి అంటూ ప్రార్థించారు. దేవదానవుల ప్రార్థనలు విన్న శంకరుడు పార్వతీదేవితో శిక్షింతు హాలహలమును భక్షింతును మధుర ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోటిని వీక్షింపము నీవు నేడు వికచాబ్జముఖీ. తామర పుష్పం వంటి అందమైన ముఖం కల పార్వతీ, నేను ఈ హాలాహలాన్ని శిక్షిస్తాను. మధురమైన ఫలరసం మృంగినట్లు మృంగుతాను. సకల ప్రాణికోటిని రక్షిస్తాను. నీవు చూస్తూ ఉండుమనగా పార్వతి చిరునవ్వుతో నీ చిత్తం అని పలికింది. మృంగెడువాడు విభుండని మృంగెడునది గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. తన భర్త మింగుతానన్నది హాలాహలం. అయినా లోకాలకు మేలు జరుగుతుంది కనుక సర్వమంగళ గరళాన్ని మిరుంగుమన్నది. ఆమె తన మంగళసూత్రాన్ని, పసుపు కుంకుమలను, తన సౌభాగ్యాన్ని ఎంతగా మధ్యలో నమ్మిందో కదా. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో హాలాహలాన్ని మింగడానికి ఉద్యుక్తుడయ్యాడు. కదలంబారవు పాపపేరులు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రగావు నిజ జాటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదు ఆ విషమునాహ్వానించుచో డాయుచో పదులుండై కడిసేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్. శివుడు హాలాహలాన్ని మృంగుతున్నప్పుడు ఆయన మెడలోని పాముల పేరులు కదలలేదు. ఒంటిపై చెమటలు పట్టలేదు. ఆయన కళ్ళు ఎర్రబడలేదు. తలపైనున్న లేత జాబిలి కందలేదు. ముఖపద్మం వాడలేదు. అంత నిబ్బరంగా, అంత నిశ్చలంగా ఆయన విషాన్ని పోగుచేశాడు. చేతబట్టుకొని నోటిలో వేసుకొని మృంగాడు. ఆ పిమ్మట అమృతోత్పాదన కొరకు దేవదానవులు పాలకడని చిలకటం కొనసాగించారు. ఆ పాలసముద్రం నుండి కామధేనువు జనించింది. దానిని దేవతలు గ్రహించారు. ఉచ్చైశ్రవం అనే ఉత్తమ జాతి అశ్వం, ఐరావతం అనే తెల్లటి ఏనుగు జనించాయి. వాటిని దేవేంద్రుడు తన వాహనాలుగా గ్రహించాడు. కల్పవృక్షం జన్మించింది. దానిని దేవతలు నందనవనానికి తరలించారు. అప్సరసలు జనించగా వారిని దేవగణికలుగా నియమించారు. శ్రీ మహాలక్ష్మి జనించింది. ఆమెను శ్రీహరి పెళ్లి ఆడాడు. హరిసూచిన సిరిచూడదు సిరిజూచిన హరిజూడ సిగ్గును చెందున్ హరియును సిరియును తమలో సరిచూపుల జూడ మరుడు సందడి చేసెన్. శ్రీ మహావిష్ణువు చూచినప్పుడు లక్ష్మీదేవి సిగ్గుతో తలదుంచుకొని శ్రీహరిని చూచేది కాదు. శ్రీదేవి శ్రీహరిని చూచినప్పుడు ఆయన సిగ్గుతో చూచేవాడు కాదు. ఈ విధంగా ఉన్నది ఆ కొత్త దంపతుల తీరు. ఇరువురు ఒకరినొకరు చూచుకున్నప్పుడు మన్మధుడు సందడి చేసేవాడు. శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మిని వివాహమాడిన సందర్భంలో మ్రోసెన్ శంఖ మృదంగ వేణురవముల్ మున్నాడి పెంజీకటుల్ వాసెన్ నర్తన గానలీలల సురల్ భాసిల్లిరి ఆర్యుల్ జగద్వాసుల్ విష్ణుని బ్రహ్మదేవ ముఖరుల్ తల్లింగ మంత్రంబులన్ ప్రాసక్తిన్ వినుతించిరి ఉల్లసిత పుష్పశ్రేణి వర్షించుచున్. శంఖాలు మురుగాయి, మృదంగాలు ధ్వనించాయి, వేణువులు నాదాలు కురిపించాయి. చీకటులు నశించి అంతటా వెలుగులు నిండాయి. అంతటా నర్తనలు గానాలతో దేవతలు సందడి చేశారు. ఆర్యులు ఆనందించారు. బ్రహ్మాది దేవతా ముఖ్యులంతా రకరకాల మంత్రాలతో విష్ణు సంకీర్తన కావించారు. చక్కని పూలవానలతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. ఆ పిమ్మట పాలకడల నుండి వేల్పు వెజ్జ ధన్వంతరి ఉదయించాడు. ఆయన చేతిలో అమృతకుంభమున్నది. దానిని చూచి దానవులు కేరింతలు కొట్టారు. దేవతలకు అందకుండా దానిని గ్రహించి దానవులు పరుగులు తీశారు. దేవతలు తెల్లబోయారు.
వారు తిరిగి శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. అప్పుడు దేవదానవులకు అమృతం పంచడానికి శ్రీహరి జగన్మోహినిగా ఆవిర్భవించాడు. శ్రోణీభర కుచయుగభర వేణీభరములనుడెస్సి వివిధాభరణ క్వాణయయి వివిధవచ్యను పాణి సరోజమున అమృతభాండము కొనుచున్. శ్రోణిభారంతో వేణీభరంతో వివిధాభరణాలు గలగల మోగుతూ ఉండగా చేతిలో అమృతభాండం ధరించి జగన్మోహినిగా శ్రీహరి వచ్చాడు. ఆ రూపం విశ్వమోహనంగా ఉన్నది. దేవతలు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు. దానవులు ఆ జగన్మోహన రూపం చూచి అమృతం మాటే మర్చిపోయారు. జగన్మోహిని రూపంలో ఉన్న శ్రీహరి దేవదానవులకు అమృతం పంచుతుండగా ఒక రాక్షసుడు దేవతల రూపంలో వచ్చి వారి వరుసలో కూర్చొని అమృతం తాగబోయాడు. దానిని గమనించిన సూర్యచంద్రులు సైగ చేసి శ్రీహరికి ఆ విషయం తెలిపారు. అమరవ్రాతములోనదొచ్చి దివిజుండై రాహు పీయూషపానము సేయంగని చంద్రభాస్కరులు సన్నల్జేయ నారాయణుండు అమరారాతి శిరంబు చక్రహతి దున్మాడన్ సుధాసిక్తమై అమరత్వంబును చెందే మూర్ధము తదన్యాంగంబు నేలన్బడన్. శ్రీహరి సుదర్శన చక్రంతో ఆ దానవుడి శిరస్సు ఖండించాడు. అమృతం సోకిన కారణంగా ఆ శిరస్సుకు అమరత్వం ప్రాప్తించింది. ఆ శిరస్సును బ్రహ్మదేవుడు ఆకాశంలో గ్రహంగా నిలిపాడు. ఆ పిమ్మట జగన్మోహిని దానవులకు ఒక్క చుక్క కూడా చిక్కకుండా దేవతలకు పోశాడు. అమృతం తాగిన దేవతలు అజరామరులయ్యారు. శోధించి జలది అమృతము సాధించి నిలింపవైరి చిక్షుర్గతులన్ రోధించి సురలకిడి హరిబోధించి ఖగేంద్రునెక్కిపోయ నరేంద్ర. అమృతోత్పాదనకై దేవతలను ప్రేరేపించి వారి చేత క్షీరసాగరంను చిలికించి వారికి ఎల్లవేళలా సహాయంగా నిలిచి శ్రీహరి గరుడవాహనమెక్కి వెళ్ళిపోయాడు. ఇంతవరకు మీరు భాగవత మకరందం ధారావాహికలో క్షీరసాగర మథన కథ గురించి విన్నారు. రచనా సమర్పణ డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి. నిర్వహణ శ్రీ నక్కా సుధాకరరావు. ఈ ధారావాహిక 6వ భాగం వచ్చే సోమవారం ఉదయం 7:15 వినవచ్చు. ఇందులో అంబరీషుని కథ గురించి తెలుసుకుంటారు.